నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘనపురం మున్సిపాలిటీలో ప్రజలకు అవసరం ఉన్న అన్ని రకాల పర్మిషన్లు, సర్టిఫికెట్స్ ఇకపై ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. స్టేషన్ ఘనపురం మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభం చేయడం జరుగుతుంది. మా శ్రీదేవి మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రైజింగ్ 2047 పేరుతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేయడం జరుగుతుంది. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో మనము ఫ్లాగింగ్ చేసిన తర్వాత మా స్టాఫ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ స్టాఫ్ మరియు ఆశా వర్కర్లకు సంబంధించిన వాళ్ళ సహాయ సహకారాలతో మన పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ పూర్తయిన తర్వాత మేము అందరికీ కూడా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్కి సంబంధించిన వివరాలని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలం రాబోతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ముందుగానే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి ప్రిపేర్నెస్ ముందుగానే అన్ని పనులు చేసుకునే విధంగా మోరీలన్నింటినీ కూడా క్లీన్ చేయడం, పూటిక మట్టి ఉంటే ఆ పూటిక మట్టిని మొత్తం కూడా షీల్డ్ తీసివేయడం, అదేవిధంగా ఎక్కడైనా వాటర్ లాగింగ్ ప్లేస్లు ఉంటే ఆ వాటర్ లాగింగ్ ప్లేస్ అన్నింటినీ కూడా ల్యాండ్ లెవెల్ చేసేసి అక్కడ బ్లీచింగ్ చల్లి ఎలాంటి క్రిమి కీటకాలు పెరగకుండా చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా వాటర్ లాగింగ్ ప్లేస్ ముఖ్యమైన పెద్దవి ఉన్న కాడ ఆయిల్ బాల్స్ వేసి ఎలాంటి క్రిమి కీటకాలు అక్కడ అభివృద్ధి చెందకుండా చేయడం లాంటి పనులను మనం ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో తీసుకుంటాము. శానిటేషన్లో భాగంగా ప్రతిరోజు రెగ్యులర్గా చేసే పనులు ఏవైతే కాలనీలలో ఊడవడం, చెత్త తీసివేయడం లాంటివి చేస్తున్నామో దాంతోపాటు ఈ సిల్ట్ రిమూవల్ మొత్తం కూడా మేము చేస్తున్నాము. దీనికి అదనంగా కొంతమంది స్టాఫ్ను కూడా మేము రెంటల్లో తీసుకొని తాత్కాలికంగా రోజువారీ వేతనంతో తీసుకొని జేసీబీ ఏర్పాటు చేసుకొని 2 ట్రాక్టర్లను కిరాయి తీసుకొని ఈ కార్యక్రమం నుండి వర్షాలు పడముందుకే అన్ని మోరీలను, అన్ని నాళాలను క్లీన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా నగరంలో పట్టణంలో ఉన్నటువంటి లైట్లను పెరగడానికి కార్యాచరణ రూపొందించి ప్రస్తుతానికి 100 లైట్లను కొనుగోలు చేస్తున్నాము. మిగతా 1500 లైట్లకు సంబంధించి చెక్ చేసి ప్రస్తుతం ఉన్న వార్డ్స్ కంటే కొంచెం ఎక్కువ వార్డ్స్ ఉండే విధంగా వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అది కూడా 2-3 నెలల్లో మనం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. మూడవది వాటర్కి సంబంధించిన ప్రధానమైన ఇష్యూ. ఈ వాటర్కి సంబంధించింది కూడా మనం యాక్షన్ ప్లాన్లో పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా నీరు పంపిణీ